రెండోది యేసు ప్రభు చూస్తున్నాడు. మూడోది పరిశుద్ధాత్మ దేవుడు గమనిస్తున్నాడు. సంఘం ఎదుట 4, 5 సైతాన్లు చూస్తున్నాడు. 6వది దూతలు కూడా చూస్తున్నారు. 7వది లోకం కూడా చూస్తున్నారు. ఇప్పుడు సంఘం ఎదుట మీ సాక్ష్యము చక్కగా ఉండాలి. మొదటి ఏంటంటే యేసు ప్రభు మీ పాపాలు క్షమించినాడని ధైర్యంగా చెప్పగలరా? బైబిల్ ఎడమ చేత తీసుకోండి, కుడి చేయి పైకి ఎత్తి చెప్పాలి. ఎట్లా? నాకెళ్ళి చూడండి, పైకి ఎత్తి చెప్పాలి. నిజమే. ఏమని? యేసు ప్రభు మీ పాపాలు క్షమించినాడని చెప్పగలరా? నాకెళ్ళి కదా, మనకెళ్ళి చూసి గట్టిగా పైకి చెయ్యి ఎత్తడం లే, చెయ్యి పైకి ఎత్తావా? కరెక్టేనా? మీ పాపాలు క్షమించినాడా? సరే, చేయించండి. మీ ఆత్మలో సమాధానం ఉందని చెప్పగలరా? హృదయంలో నాకు సమాధానం ఉంది చెప్పగలరా? చెప్పాలి, నోరెత్తి చెప్పండి గట్టిగా. చెప్పాలి. సరే, చేయించండి. మీ పేరు జీవగ్రంథంలో ఉంది. ప్రభు మా పేరు జీవగ్రంథంలో రాసుకున్నాడని ధైర్యం ఉంది, నమ్మకం ఉంది అని చెప్పగలరా? జీవగ్రంథంలో యేసు ప్రభు దగ్గర నా పేరు ఉందని ధైర్యంగా చెయ్యి పైకి. తర్వాత ఛేదించండి. కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు వస్తాయి. అప్పుడు తట్టుకుంటారా? తిరిగి ఎన్నికి వెళ్ళిపోతారా? చెయ్యి పైకి ఎత్తారా? చెప్పలే సార్. కష్టాల్లో నిలబడతారా? ఎన్నికిపోతారా? ఎన్నికిపోయేటట్టు ఇప్పుడే ఎన్నికిపోయి కూర్చోవాలి. కాబట్టి కష్టాలు, నష్టాల్లో, అవమానం వచ్చినా తట్టుకొని నిలబడతారు కదా. ఛేదించండి. మీ సాక్ష్యము దేవుని మహిమ కొరకు, నేను నా సాక్ష్యము దేవుని కొరకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరికైనా సరే నా సాక్ష్యము దేవుని వాక్యం చెప్పడానికి సిగ్గుపడాను, దేవుని కొరకు నేను నిలబడతాను చెప్పగలరా? చేత దేవుని కొరకు సాక్ష్యం అంటే ఎవరికైనా ఇప్పుడే చెప్పని కాదు, ముందు దినాల్లో దేవుని కొరకు సాక్ష్యార్థం నిలబడతారా? చెప్పాలి, నోరేదా? సాక్ష్యార్థము దేవుని కొరకు నిలబడతారా? సువార్త చెప్తారా? తగ్గించుకుంటారా? సువార్త చెప్పడానికి సిద్ధమేనా? మంచిది. మీ చేయించండి. దేవుని ఇంటిలో చివరి మరణం నమ్మకంగా ఉంటామని చెప్పగలరా? అదైతే ముందుగా నెత్తేస్తారా? దేవుని ఇంటికి నమ్మకం ఉంటారా? మళ్ళీ ఏదైనా కొన్ని పరిస్థితులు వస్తాయి మందిరంలో, చూస్తుంటారు కదా, వాటిని బట్టి మీరు ఇంటికి పోరు కదా. స్థిరంగా ఉంటారా లేదా? ప్రభు కొరకు నిలిచి ఉంటారా? మీ తీర్మానాలను ప్రభు దీవించుగాక. ఎట్లా తిరగండి, తిరిగి కూర్చోండి. మీరు వరుసగా ఒక లైన్ ముందు లైన్ అవతల ఒక తిరగండి. మీరెట్లా కూర్చోండి, మీరెట్లా కూర్చోండి, మీరు మిగల ముందు లైన్ అటు తిరగండి. ప్రభు మీ పాపాలు క్షమించినాడని చెప్పగలరా? చెయ్యి పైకి రావట్లే. పాపాలు క్షమించినాడో లేదో? ఏమ్మా, పాపాలు క్షమించిన నోరు తెలిసి చెప్పాలి గట్టిగా, ఎనబడాలా? క్షమించినాడా? మీ పేరు దింపండి, చెయ్యి దింపండి. మీ పేరు జీవ గ్రంథంలో ఉంది అని ధైర్యం చెప్పగలరా? చెయ్యి తీసండి. శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు వస్తాయి. ప్రభు నమ్మినందుకు తట్టుకొని నిలుస్తారా? తిరిగి ఎనికిపోతారా? ఎనికిపోయేటట్టు ఇప్పుడే ఎనికిపోయి కూర్చోవచ్చు. ధైర్యంగా నిలబడతారా? మంచిది. చేయించండి. మీరు ఇతరులకు సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడకుండా దేవుని కొరకు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే చెప్తారా? చేయించండి. దేవునిలో నమ్మకంగా ఉంటాము మరణం వరకు అని ధైర్యంగా చెప్పగలరా? ఏదన్నా వచ్చినప్పుడు
దేవునికి రాకుండా మానేయటం జరుగుతాయా? చెప్పండి. దేవునికి నమ్మకంగా ఉంటారా? నోరు తెలిసి వినపడటంలే. దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి కదా. మంచిది. మీ సాక్ష్యాన్ని దేవుడు దీవించుగా. కూర్చోండి. మీరు అటువైపు మీ పాపములను ప్రభు క్షమించినాడని చెప్పగలరా? ఏమో చెయ్యి పైకి పోవటం లేదు. చెయ్యి పైకి పోవాలి. ధైర్యంగా చెప్పాలి. పాపాలు క్షమించినా ధైర్యంగా చెప్పగలరా? మీ పేరు జీవగ్రంథంలో దేవుని దగ్గర ఉందని ధైర్యం ఉందా? నమ్మకం ఉందా? ఉందా లేదా? నోరు తెలిసి చెప్పాలి. చేయి దింపండి. కొన్ని శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, నష్టాలు, తొందరపాట్లు వస్తాయి. వచ్చినప్పుడు ఉంటారా? వెనక్కి తిరిగిపోతారా? ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా వెనక్కి తిరిగిపోతాం అనేటట్లయితే ఇప్పుడు ఎనికిపోయి కూర్చోవచ్చు. మిమ్మల్ని బలవంతం ఎవరు చేయరు. శ్రమలు వస్తే నిలబడతారా? చెయ్యి కొంచెం పైకి ఎత్తాలా అంటే మీకు ఇంటికి నిలబడతామని చెప్పడం. ప్రభు కొరకు నిలుస్తారా? ఎప్పుడు వెనక్కి తిరగారు కదా. వెరీ గుడ్. సరే, చేయించండి. దేవునికిలో మరణం వరకు నమ్మకంగా, దేవునికి పరిస్థితులు ఎట్లాంటి ఉన్నా దేవునింటికి నమ్మకంగా ఉంటాము. నమ్మకంగా దేవుని కార్యములలో ముందుకు పోతామని చెప్పగలరా? మీ పని మీకు చేసుకోవడం కష్టమా? దేవునికి పని చేయడానికి ఇష్టమా? ఇష్టమేనా? ప్రభు స్తోత్రం. దేవుని కొరకు నమ్మకంగా ఉండడానికి ప్రభు సహాయం చేయగా. తిరగండి, మోకరించండి. ప్రార్థన చేస్తాం. పాట పాడుతూ బాప్తిజం తీసుకుని ముందుకు తీసుకుని వెళ్తాము. తర్వాత మీరందరూ లైన్లో పై పక్క సిస్టర్స్ ఉండండి, కనబడతారు మీకు. పై వైపు బ్రదర్స్ అటువైపు కింది వైపు ఉండండి. అట్లా సపరేషన్ ఉంటే చూడటానికి బాగుంటుంది. కొంత చిన్న పిల్లలకు ముందు ఉండేటట్టు చూడండి, పెద్దలు కొంచెం వెనక్కి, అట్లా అందరు గమనించేటట్లుగా మనం నిలబడదాం. ప్రార్థన చేస్తాం. తండ్రి, నమ్మకమైన మంచి దేవా, నీ పాదముల స్తోత్రములు. నీ దైవ సన్నిధిలో నీ పిల్లలుగా తండ్రి తీర్మానం చేసుకుని నీ బిడ్డలు బట్టి స్తుతిస్తున్నాం. ప్రభువులో వారి బలవంతులుగా, స్థిరులుగా, నమ్మకస్తులుగా నీ కొరకు సాక్షాత్మై వారు నిలిచి ఉంటున్నట్టుగా మీరే సహాయం చేయి. వారి ఇచ్చిన తీర్మానం, వారి ఇచ్చిన సాక్ష్యం మేము దేవునిలో బాప్తిజం తీసుకోవడానికి వారికి ఇచ్చిన నడిపింపును బట్టి, ధైర్యాన్ని బట్టి స్తోత్రం. దానిలో వారిని స్థిరపరచు. ప్రభు కొరకై వారు నిజమైన పాత్రలుగా యథార్థంగా దేవుని కార్యము ముందుకు పోవడానికి వారి కనికరం చూపించు. నీ రక్త శక్తి కిందికి నీ బిడ్డలను తెచ్చుకుంటూ ప్రభువులో వారు విజయవంతులుగా జీవించడానికి ఆత్మీయ అంతస్తులో ప్రభు మరణ భూస్థాపన పునరుత్థానం యొక్క శక్తిని ఎరుగుట తండ్రి, మరణంలో పాపములు పొందే బాప్తిస్మ కార్యక్రమం ద్వారా వారు తిరిగి లేచడం ద్వారా ప్రభు వారు నూతన జీవం పొందిన వారై తండ్రి నీకు బలమైన సాక్షులు ఉన్నట్లు వారిని జ్ఞాపకం చేసుకుని దీవించుమని నీ శిలువ శక్తికి, రక్త శక్తికి, నమ్మకత్వానికి, దయగల ఆత్మకు అప్పగించుకోండి. మహిమ గల యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.
నూతనంగా చదువుకున్న పాటలతో మన సంఖ్య 7 ఆనందము ప్రభు నామ సత్యమైన పాట. మాతో కలిసి బాప్తిసం తీసుకునేటప్పుడు మాతో కలిసి రండి. బట్టలు తెచ్చుకున్నారు లేదా మర్చిపోయినారా? నేను చెప్పడం నేనే మర్చిపోయినాను కాబట్టి బట్టలు తెచ్చుకునే వారు తప్పకుండా అట్లా చెప్పండి, తర్వాత అడ్జస్ట్మెంట్ చేస్తాను. మర్చిపోయింది జీవితమే మారేను ఆనందము ప్రభు నామములో నా జీవితమే మారేను నా యుద్ధమందు యేసు వచ్చెను నా జీవితమే బట్టలు సపోర్ట్గా తెచ్చేవాళ్ళు తెచ్చుకోవాలి. ఏమన్నా తెచ్చుకునేది బట్టలు వాళ్ళు సపోర్ట్గా ఇచ్చేవారు పట్టుకోండి. వాళ్ళ బట్టలు సపోర్ట్గా ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర బట్టలు పట్టుకొని తర్వాత రావచ్చు. మీరేం కుదరం లేదు కానీ ఇచ్చినప్పుడు మీరు వాళ్ళని వెంటనే అందియాలి. వారి బట్టలు వారికి అందియాలి. ప్రభుని రుచించి ఎంతో ప్రేమముని ప్రభుని రుచించి శత్రువు ఎదిరించి పోరాడేదను విజయం పొంద జయమందేదను శత్రువు ఎదిరించి పోరాడేదను విజయము పొంద బలమందేదను ప్రభువులోకము జయించేదను నెట్ కనెక్టివిటీ లైవ్ మొబైల్ ఛార్జింగ్ లేదా ఇది
ప్రియమైన పరలోక తండ్రి, మహోన్నతుడైన మా దేవ, సర్వశక్తివంతుడైన ప్రభువా, నీకు ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క సాయంకాల వేదనీయ ఆవరణంలో మీరందరూ బిడ్డలుగా ఉదయపదకు ఇంతవరకు మీ సన్నిధిని అనుభవించి మీ ఆత్మహత్యలో సంతోషించి మీ ఈ యొక్క సమయంలో మా ప్రియ బిడ్డలు యవనస్తులు మిమ్మల్ని సంతోషంగా అంగీకరించి వారందరిలో జరిగించిన కార్యాన్ని బట్టి భాగ్యంగా తండ్రి మా బాప్తిసంలో సాక్ష్యం ముందు వచ్చినట్టుగా ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దేవ వారిని బలపరచము, ధైర్యపరచము, మీరు కాపాడము, భద్రపరచమని జ్ఞాపకం చేస్తున్నాను. బాప్తిస్మ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఆశలు కూడా మీరు బలపరచమని తండ్రి మీ యొక్క ఆత్మ సంక్షేమాన్ని ఉంచుకోమని దేవా ఈ యొక్క కార్యక్రమంపై మీ మహిమాత్మై మీరు జరిగించుకొని మహిమ ప్రభావం పొందవలసిందిగా యేసుక్రీస్తు వారి ప్రసిద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రాజాధిరాజైన యేసు ప్రభువుకే బాప్తిస్మములో తోడుగా ఉండే యేసు ప్రభువుకే హల్లెలూయా. పి సుకేష్ కుమార్ son of Ishwar. Sukesh Kumar, son of Ishwar. Nehemiah, son of Rajendra. Sandeep. Brother Harinder. ప్రియతండ్రి, సజీవుడైన దేవుడు, సర్వాధికారివి, ఈ విశ్వాసను బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. సహోదరుడు సుకేష్ రక్షించుకొని నిత్య జీవం ఇచ్చారు అని ప్రభా, ఈ సంఘం ఎదుట తాను విలువైన సాక్ష్యాన్ని తాను ఇవ్వగలిగినందుకు ఈ స్తోత్రములు. దాని ద్వారా నీకే మహిమ ఆరోపిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము. ఓకే అన్న ఓకే. తండ్రి, నీ పాదముల స్తోత్రములు. మాకు సహోదరు నెహెమియా తాను తీసుకున్న తీర్మానములు పట్టుదలములు ప్రభువా, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీతిగా చేశారు. దానికి ప్రతిఫలముగా జీవముగా దేవుని ఎదుట సాక్ష్యం ఇచ్చినందుకు నామములు. చేత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము. తండ్రి, నీ పాదముల స్తోత్రములు. నీ నివాసముగా వచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. సందీపును రక్షించుకున్నందుకై వందనములు. ప్రభువే యేసుక్రీస్తు రక్తంతో కడిగిన అనుభవంతో జీవము గల దేవుని సంఘం ఎదుట తాను ఇచ్చిన సాక్ష్యం ఆధారముగా
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమిచ్చున్నాము. అబ్రహాం అని పేరు పెట్టారు. తండ్రి ఈ పాత్రలు హరిని రక్షించుకున్నారు, శిలువ రక్తం ద్వారా కడిగినారు. కాబట్టి నీ మహిమ కొరకై ఈ బిడ్డను అబ్రహాం వలె దేవుని కొరకు ఇష్టడుగా ఉండటానికి, సాక్షిగా జీవించడానికి ప్రభువా మీరే జ్ఞాపకం చేసుకున్నాము. ప్రత్యేకంగా తన సంఘం ఎదుట తాను ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమిచ్చున్నాము. ఆమేన్. సౌమ్య తండ్రి బిడ్డ సౌమ్యాన్ని బట్టి ఈ స్తోత్రములు రక్షించుకొని రక్షణ వెలుగును బట్టి స్తుతిస్తున్నాం. రక్తంతో కడిగిన స్తోత్రం. బిడ్డ సాక్ష్యం జీవము గల దేవుని సంఘం ఎదుట తాను ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా జీవము గల దేవుని సన్నిధిలో ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమిచ్చున్నాము. తండ్రి నీ నమ్మకత్వాన్ని పెట్టున్నాడు, శీలాన్ని రక్షించుకున్నందుకు వందనాలు. ఈ రక్తంతో కడిగినందుకు స్తోత్రములు. ఈ సంఘం ఎదుట తాను ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమిచ్చున్నాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, సహోదరి కవిత తండ్రి రాజేశ్వరం రక్షించుకుని మార్చి దేవుని ఎదుట తాను ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా ప్రభువా మీరు రక్షించుకుని పరిశుద్ధంగా చేసిన కారణంగా దేవుని సన్నిధిలో ఇచ్చిన ఆ యొక్క సాక్ష్యం ఆధారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమిచ్చున్నాము. ఆమేన్. తండ్రి రక్షించుకొని మీ రక్తంతో కడిగి నీతిగా చేసి నీ కనికరానికి పాత్రలుగా ఉంచిన ఈ ప్రేమను బట్టి స్తోత్రములు. మీ రక్తంతో కడిగిన కారణం నా దేవుని సంఘం ఎదుట దాని ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా తండ్రి
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాము. ఆమేన్. సిలువను వీడను తండ్రి ఈ పాదముల స్తోత్రములు ఈ నమ్మకత్వాన్ని వందనాలను చెల్లిస్తున్నాం. భూమిని రక్షించుకొని ఇచ్చి జీవం ఇచ్చి రక్తంతో కడిగి నీకు మొత్తరాలు చేసి నీ ప్రేమ ద్వారా ఈ రోజు జీవముల దేవుని సంఘం ఎదుట ఇచ్చిన సాక్ష్యం ఆధారముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాము. ఆమేన్. ఆనందమే పరమానందమే ఆనందమే పరమానందమే ఆనందు జీవితమునకానందమే ఆనందు జీవితమునకానందమే సంకట దుఃఖములెల్ల తీరిపోయేనా నశింపజేయుదు నన్ను నాటిపోయేను నశింపజేయుదు నన్ను నాటిపోయేను. తండ్రి నీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు నమ్మదగిన వాడు. నీ పేరు శిష్యుని రక్షించుకుని ఇచ్చి జీవం ఇచ్చి నిజమే దేవుని ఎరిగే భాగ్యం ఇచ్చారు. అంతేకాదు జీవగల దేవుని సంఘం ఎదుట తాను ఇచ్చిన సాక్ష్యం ఆధారముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాము. ఆమేన్. యేసుని జీవము కలిగి ఇరలో శ్రమను చూచు యేసుని జీవము కలిగి ఇరలో శ్రమను చూచు విజయో తెలుగు కాదు సముద్రం కాదు భయపడాల్సిన పనే లేదు. పిల్లలు భయపడదు. తండ్రి ఈ పాదములు వందనములు నీవు నమ్మదగిన వాడు. దూరాన్ని బట్టి స్తుతిస్తున్నాము. ఈ విశ్వాసంలో రక్షణలో కలిగి గొప్ప రక్షణ ఇచ్చారు. జీవం గల దేవుని సంఘం ఎదుట సాక్ష్యం ఆధారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాము. తండ్రి ఈ పాదముల స్తోత్రములు రక్షించుకుని జీవిస్తున్నాం. గొప్ప రక్షణ ఇచ్చి నీ రక్తంతో కడిగి నిత్య జీవం ఇచ్చారు. ప్రభువా జీవం గల దేవుని సంఘం తాను ఇచ్చిన సాక్ష్యం ఆధారముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాము. ఆమేన్. నా ప్రియ యేసు బాప్తిస్మమున నన్ను ఐక్యపరచెను. నా
ప్రియ యేసు బాప్తిస్మమున ఐక్యపరచెను. ఆనందమానందమానందమే ఆనందమానందమే ఆనందమానందమే. సెస్లీ జాన్సన్, సెస్లీ జాన్సన్, సెస్లీ SES సెస్లీ జాన్సన్. ప్రేమి తండ్రి, ఈ పాదముల స్తోత్రములు చేసి జాన్సన్ బట్టి స్తుతిస్తున్నాము. రక్షించుకొని ఈ రక్తంతో కడిగి నిత్య జీవించి నిజమైన సమాధానం శాంతి కలిగిన దేవుని సన్నిధిలో చేరి ప్రభువా నీ ఎదుట సాక్ష్యం, నీ సంఘం ఎదుట ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాము. ఆమేన్. ఆనందమానందమే నా ప్రియ యేసు నీతి వస్త్రము నాకు నీతో తొడిగేను. నా ప్రియ యేసు నీతి వస్త్రము నాకు నీతో తొడిగేను. ఆనందమానందమానందమే ఆనందమానందమే. తండ్రి, ఈ ఘనమైన నామమును బట్టి ఈ స్తోత్రములు వెలిసి నామని రక్షించుకొని గొప్ప రక్షణ ఇచ్చి నీ రక్తంతో కడిగి నిత్య జీవం ఇచ్చి నిజమైన దేవుని సన్నిధిలో చేరగలిగిన స్తోత్రములు దేవుని సంఘంలో మనం ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాము. ఆమేన్. ఆత్మప్రాణదేవం ఆత్మప్రాణదేవం రక్షించుకుని నిత్య జీవించి నిజమైన సమాధానం ప్రభువా నిజమైన శాంతిని కలిగి ఉండే భాగ్యం ప్రభు ఈ విడగించినందుకు స్తోత్రములు. దేవుని యొక్క రక్షణ ఆనందంతో దేవుని దేవుని సంఘములో ఇచ్చిన సాక్ష్యము బట్టి స్తుతిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాము. ఆమేన్. రక్షించుకుని లోకంలో ప్రభు మీరు జీవముగల దేవుని రక్షణ రక్తంతో కడపడిన దేవుని బిడ్డగా మీ విశ్వాసం నుంచి జీవముగల దేవుని సంఘం యొక్క ఇచ్చిన సాక్ష్యం ఆధారముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాము. ఆమేన్. Cristo,
దేవదూతల ఎదుట, జీవంగల దేవుని ఎదుట, రక్షకుడైన క్రీస్తు ఎదుట, జీవంగల దేవుని సంఘం ఎదుట, సాతాను అని దూతల ఎదుట, లోకం ఎదుట కూడా మేము సాక్షించుటకై ఈ బాప్తిస్మ కార్యక్రమం మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. దీని ద్వారా బాప్తిస్మ తీసుకున్న బిడ్డలను బలపరచము. ప్రభు కొరకై పాత్రలుగా ఉండి సాక్షులుగా నిలబడటానికి, సాతాను పైన జయం పొందడానికి, నీ కొరకు ఉపయోగపడిన సాధనాలు పడటానికి వారిని ఆశీర్వదించు. ఇందు నిమిత్తమై మాకు ఇచ్చిన వేతనీయుల సంఘాన్ని, ప్రభు సంఘం యొక్క సంతోషాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. సంఘంలో వారు చేర్చబడినందుకు, క్రీస్తులోని వారు రాగలిగినందుకు, సాక్ష్యం ఇవ్వగలిగినందుకు ఈ పాదములకి వందనాలు చెల్లిస్తూ దీని ద్వారా నీకే మహిమ, ఘనత, ప్రభావమే కలుగుగాక అని ప్రార్థిస్తూ మహాదేవుడు మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రాజాధిరాజైన యేసు ప్రభువుకే జై. సమస్తము చక్కగా చేసే యేసుకే జై. బాప్తిస్మ సాక్ష్యములు జీవించిన యేసు ప్రభువుకే జై. బేతనీ నివాసి ప్రవేశ మసీకి జై. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరదరో వారే ధన్యులు, పరలోకమే వారిది.